భక్తులు అడిగినట్లుగా అన్ని ప్రసాదించి గోళ వెంకయ్యాడు. అలా మహేశ్వరుడు తన మహిమాంతాలతో కొలువుదీరిన మరో ప్రసిద్ధ క్షేత్రం ముంగండ. తూర్పుగోదావరి జిల్లా అంబాజీపేట మండలంలో ఉన్న ఈ దివ్య క్షేత్రంలో స్వామి శ్రీ ఉమా మూలేశ్వర స్వామిగా భక్తులచే నిత్య పూజాధికారులు అందుకుంటున్నాడు. శివలీలా విశేషాలతో పునీతమైన ముంగండ శ్రీ భువనేశ్వరి సహిత ఉమా మూలేశ్వర స్వామి వారి ఆలయ విశేషాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం రండి. ముంగండ శ్రీ ఉమా మూలేశ్వర స్వామి వారి ఆలయానికి కొన్ని వందల సంవత్సరాల చరిత్ర ఉంది. మహిమాన్వితమైన ముంగండ క్షేత్రంలోని సాంఖ్యాయ నదీ తీరంలో సప్త ఋషులు తపస్సు చేశారని ఇక్కడి స్థల పురాణాల ద్వారా అవగతమవుతోంది. శివుడు లీలామయుడు, ఆశ్రిత జనరక్షకుడు, అడిగిందే తడువుగా అభీష్టాలను నెరవేర్చే కరుణమయుడు. శివలీలామృతం విశేషమైనది. సాక్షాత్తు ఆది గురువు శంకరాచార్యుల వారు సైతం శివనామస్మరణంలో తరించి పునీతులయ్యారు. అద్వైత సిద్ధాంతాలకు శ్రీకారం చుట్టారు. శివుని లీలామృతంలో మహిమాన్వితాలెన్నో ఎన్నెన్నో. తనను భక్తితో కొలిచి ఆరాధించిన వారందరికీ శివుడు తన కటాక్ష భాగ్యాన్ని కలిగించాడు. అలా ఎందరో మునులు, దేవతలు శివుని కటాక్ష వీక్షణాలు పొంది చరితార్థులయ్యారు. అలా సదా శివనామస్మరణ చేస్తూ ఆ శివుణ్ణి తన చేతుల మీదుగా ప్రతిష్ఠించిన యోగి పుంగవుడు సాంఖ్యాయన మహర్షి. ఆ మునివర్యుడు శివుణ్ణి ప్రతిష్ఠించిన పరమ పుణ్య శైవధామం ముంగండ. మహిమాన్విత ఈ శివక్షేత్రం అటు శివభక్తులకే కాకుండా ముక్తి మోక్షం కోరే ప్రతి భక్తునికి ఓ ఆరాధనా క్షేత్రంగా విరాజిల్లుతోంది. అతి పురాతన ఈ దివ్యాలయం ఒక ప్రక్క శివుని లీలా విశేషాలతోనూ మరో ప్రక్క భక్తజన సందోహంతో అలరారుతోంది. తూర్పు గోదావరి జిల్లా అంబాజీపేట గ్రామం నుంచి రాజూరు పట్టణానికి వెళ్లే మార్గంలో 3 కిలోమీటర్ల దూరంలో ఉంది ముంగండ దివ్యక్షేత్రం. కోనసీమ అందాల మధ్య అందంగా ఆహ్లాదకరమైన వాతావరణంలో అలరాడుతున్న ఈ దివ్యాలయ శోభ వర్ణనాతీతం. చుట్టూ పచ్చదనాన్ని పరుచుకున్న విశాలమైన వటవృక్షాలు, ఆహ్లాదకరమైన వాతావరణం మధ్య అలరాడుతున్న ఈ దివ్యాలయం ముంగండ గ్రామ ప్రాశస్త్యాన్ని, పేరును ద్విగుణీకృతం చేసింది. ముంగండ ఓ అతి పురాతన గ్రామం. పూర్వం ఈ గ్రామాన్ని మునిఖండ అని పిలిచేవారు. ఇది 3 గ్రామాల సంగమ క్షేత్రం. భవానీపురం, ముంగండ, కండ్రిగ అని 3 ఊర్ల సంగమ క్షేత్రాన్ని మునిఖండగా పిలుచుకునేవారు. మహిమాన్విత ఈ క్షేత్రంలోని సప్త ఋషులు ఇక్కడే ఉన్న సాంఖ్యాయ నదీ తీరంలో తపస్సు చేశారని ఐతిహ్యం. ఇక్కడే ఈ క్షేత్రంలోనే సిద్ధి పొంది సాంఖ్యాయన మహర్షిచే ప్రతిష్ఠింపబడిన ఉమా మూలేశ్వర స్వామికి అర్చనలు, అభిషేకాలు చేశారని ఇక్కడి స్థల పురాణాల ద్వారా అవగతమవుతోంది. అనంతరంతర కాలంలో అనేక మంది భక్తులు ఈ ఆలయ అభివృద్ధికి విశేష కృషి చేశారని చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. విశాలమైన ప్రాంగణంలో అలరాడుతున్న ఈ దివ్యాలయ శోభ వర్ణనాతీతం. ఈ ఆలయంలో 2 గోపురాలు కలశయుక్తంగా భక్తులకు కానవస్తాయి. ప్రధాన గోపురం మీద బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు తమ పరివార గణంతో దర్శనమిస్తారు. అదే
శివపార్వతులు, గణపతి, కుమారస్వామి, నందీశ్వరుని మూర్తులు ఉన్నాయి. ముఖమంటప ద్వారానికి ఇరువైపులా శృంగి భృంగిలు శిలారూపంలో కానవస్తారు. ఆయా మూర్తులను దర్శించుకున్న భక్తులు అనంతరం ఆలయ మంటపంలోనికి అడుగుపెడతారు. భక్తులు ఇదే ప్రాంగణంలో ఉన్న శ్రీ విఘ్నేశ్వర స్వామి మూర్తి వద్దకు చేరుకుంటారు. విఘ్నాధిపతి వినాయకుణ్ణి భక్తితో దర్శించుకొని శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయే అంటూ గణనాథుని తమ పూజలతో మెప్పిస్తారు. స్వామిని మనస వాచ దర్శించి కైమోర్పులర్పిస్తారు. గణనాథుని దర్శించుకున్న భక్తులు అనంతరం ప్రక్కనే ఉన్న జంతనాగేంద్రుల రాతిమూర్తులను కూడా దర్శించుకుంటారు.